4 గ్రామ వార్డు సచివాలయాలతో మరి స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు ఏ మేలు చేసినా, ఏ వెల్ఫేర్ స్కీమ్ చేసినా సులువుగా చేరే విధంగా డిజైన్ చేసి దాదాపు 29 అంశాలని ప్రజలకు త్వరగా క్విక్గా చేరేటువంటి విధానంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఈ సిస్టమ్ని తీసుకురావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి, పర్టికులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలో మరి ప్రథమంగా 1,35,000 దాకా ఉద్యోగులు, 1,34,000 నుంచి 1,35,000 లాగా రిక్రూట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎక్కడ అంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలే ఎక్కడ కూడా నాకు తెలిసి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రికమెండేషన్కి తావు లేకుండా మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి అతి త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అపాయింట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా అయినా కూడా దెబ్బతీయాలనేటువంటి విషయం మరి ఈ రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ఏమైనా కంకణం కట్టుకుందేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతూ ఉంది. అలాంటి అమోఘమైనటువంటి వ్యవస్థని మీకు తెలుసు, మొదటగా ఎలక్షన్స్కు ముందు ఒకటి చెప్పారు, మేం గెలిస్తే వాలంటీర్స్కి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. దాదాపుగా 2,60,000 పై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆశ చూపెట్టారు. వచ్చిన తర్వాత మొండి చేయి చూపెట్టి ఆ రోజు నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ రోడ్డును పడేసి అగమ్య గోచరంగా వాళ్ళు రోడ్డును పడ్డారు. అలాగే ఈ వ్యవస్థను కూడా ఏదో విధంగా దెబ్బతీయాలా అనేటువంటి ఏమైనా అనుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా అనిపిస్తూ ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి దాదాపు ఈ రోజున గ్రామ వార్డు సచివాలయాలలో 1,27,175 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మరి దాని క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉందంటే దాదాపుగా 1,49,000 దాకా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటినన్నింటినీ కూడా ఆ ఖాళీ వేకెన్సీలన్నీ కూడా దాన్ని అబాలిచ్చేసి మరి ఏదో పొదుపు చేస్తాం. మీ అందరికీ తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్పాడు, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీకందరికీ కూడా మరి అన్నీ చేస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి సంపద అంటే ఇదా అని అనిపిస్తూ ఉంది నాకు ఈ రోజున చూస్తూ ఉంటే. సంపద అంటే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగాల్ని తగ్గించి వేసి
మరి కొంతమంది ఉద్యోగుల్ని సర్ప్లస్ గా చూపెట్టి వేరే దగ్గర పంపించేసి వాళ్ళ నోర్లు కొట్టడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము అనుకున్నాం ఆ రోజున సంపద అంటే ఏదో చేస్తాడేమో, మరి ఉద్యోగస్తులకు కూడా రావాల్సిన రాయితీలన్నీ కూడా ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి మరి చిన్న తరగతి ఉద్యోగస్తులంతా కూడా ఆశపడ్డారు. మరి నమ్మి ఓట్లు కూడా వేశారు. ఆ ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత మీ అవసరం మాకు ఇప్పుడేం లేదు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నారో ఏమో కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి ముందుకు వస్తా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. తదనుగుణంగానే మరి జిఓఎంఎస్ నంబర్ 1ని మొన్న 25వ తారీఖున జనవరి 25వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మరి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి 1,27,175 మందిలో మరి 1,15,000 వరకు సరిపోతారు. మిగిలినటువంటి 15,496 మంది సర్ప్లస్ గా ఉన్నారు. వాళ్ళకి వేరే శాఖల్లో ఎక్కడన్నా పెడతాం అని చెప్పేసి ఆ జీవోలో చెబుతూ ఒక హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అనేటువంటి నెపంతో ఏదైతే గ్రామ సచివాలయంలో యాజ్ ఆన్ టుడే కొన్ని సచివాలయాల్లో 10 మంది, కొన్ని సచివాలయాల్లో 11 మంది పనిచేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళందరినీ తగ్గించి వేయాలి. ఎక్కడైతే 2,500 ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి ఆ గ్రామ సచివాలయంలో 6 మంది ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 2,501 నుంచి 3,500 వరకు ఉన్నటువంటి ఆ పాపులేషన్ వాళ్ళకి 7 మంది ఉద్యోగస్తులు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 3,501 నుంచి అబవ్ ఎంతమంది ఉన్నా ఆ వార్డు సచివాలయాల్లో ఒక 8 మంది ఉంటే సరిపోతుందని ఏబిసి అనేటువంటి కేటగిరీస్ కింద దాన్ని విభజించి ఉద్యోగస్తులంతా కూడా తగ్గించి చూపెట్టి ఆ రేషనలైజేషన్ పేరుతో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 15,496 మందిని సర్ప్లస్ గా చూపిస్తూ మిగతా 34,000 దాకా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇంకా అవసరం లేదు అనేటువంటి విషయంలో ఈ రోజున ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఏదో దురుద్దేశంతో చేస్తుందనేటువంటిది క్లారిటీగా ఉన్నది. ఏదైనా ఉద్యోగస్తులు ఒక డిపార్ట్మెంటు విషయాలు చూడాలంటే ఏదైనా చేయాలంటే కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఉద్యోగ సంఘ నాయకులతో ఏర్పడినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కి హెడెడ్ బై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అధ్యక్షతన మీటింగ్స్ జరిగిన తర్వాత ఉద్యోగస్తులతో అన్ని డిస్కస్ చేసిన తర్వాత ఏదో ఈ శాఖను రేషనలైజ్ చేయాలి, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం ఉందని అన్ని కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుని ముందుకు సాగితే బాగుంటుంది. కానీ ఇలా ఎవరితో డిస్కస్ చేయకుండా ఒక జీవోని ఇచ్చేసేసి మేము అనుకున్నట్టు చేసేస్తాం, పోస్టులు రద్దు చేసేస్తాం, కొన్ని సర్ప్లస్ కింద చూపెట్టేస్తాం అని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క 3 రకాలుగా ఏదైతే విభజించిన తర్వాత వాళ్ళ యొక్క ఫంక్షనరీస్ ఆ యొక్క ఉద్యోగస్తుల యొక్క పనిచేసేటువంటి విధానంలో గ్రామ సచివాలయాలలో ఉన్నటువంటి కొంతమందిని ఇలా చేయాలని దాంట్లో చూపిస్తున్నారు. వార్డు సచివాలయం దాంట్లో కూడా వీళ్ళు మాత్రం ఇలా ఉండాలంటున్నారు. దాంట్లో ఒక మల్టీ ఫంక్షనరీస్ అని ఒకటి, టెక్నికల్ ఫంక్షనరీస్ అనేది ఇంకొకటి, ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని 3 రకాలుగా విడగొట్టి ఆ యొక్క మల్టీ ఫంక్షనరీస్ జనరల్ గా మల్టీ ఫంక్షన్ అంటే అన్ని కలిపి అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు ఒక సిస్టంలో. అలా కాకుండా ఈ టెక్నికల్ గా ఫంక్షనరీస్ అని ఆస్పిరేషన్ ఫంక్షనరీస్ అని కొత్తగా తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. అంటే వాళ్ళ జాబ్ చార్ట్లన్నీ మారిపోతాయి. ఇంతకుముందు ఒక పని చేసేవాడిని ఇంకొక పని చేయమని చెప్తారు.
ఇన్ని రోజుల నుంచి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి పోయి ఇంకా కొత్తదనంతో కన్ఫ్యూజన్గా తయారైతా ఉంది వాళ్ళకి. ఈ రోజున ఉద్యోగస్తులంతా అడుగుతున్నారు, ఇది ఎక్కడ అన్యాయమండి, మాకు ఏదైనా సహాయం చేయాలి కానీ ఏం లేకుండా మా కడుపులు కొడుతున్నారు, మాకు మా ఉద్యోగాలు తగ్గించేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ పంపిస్తారో సర్ప్లస్గా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని. అదేవిధంగా జాబ్ చార్ట్ అంతా కూడా మార్చేసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఈ జాబ్ చార్ట్లో మార్చుకుంటూ పోతే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉద్యోగస్తులు. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ ఫంక్షనరీస్లో పర్టికులర్లీ కొంతమందిని అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో పెడుతున్నారు. దానివలన ఈ స్టాఫ్ను తగ్గించడం మూలాన ఏదైతే 10-11 ఉన్నటువంటి స్టాఫ్ను 6 కుదిస్తే దాదాపుగా సగభాగం తగ్గిపోతారు. తగ్గిపోయిన తర్వాత ప్రతి సచివాలయంలో కూడా ఈ రోజు ఉన్నటువంటి విఆర్ఓ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ కానీ అక్కడ అవైలబిలిటీ ఉండరు. పూర్వకాలంలాగా ఎట్లుండిందో పంచాయత్ సెక్రటరీ 3-4 పంచాయతీలకు ఒక పంచాయత్ సెక్రటరీ ఉండేవాడు, విఆర్ఓ 4-5 గ్రామాలకు ఒక విఆర్ఓ ఉండేవాళ్ళు. ఆ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఈ కొత్త సిస్టమ్ అనేది పోయి పాత సిస్టంలోకి వెళ్ళిపోయి వాళ్ళ అవైలబిలిటీ ఉండరు. ఈ గ్రామ సచివాలయాల్లో ఒకరుంటే ఒకరు ఉండరు. ఇప్పుడు విఆర్ఓ కావాలంటే వేరే ఎక్కడికో ఒక 10 కిలోమీటర్ల దాకా పోవాల్సి వస్తుంది. ఇలాగా వెళ్ళడంతో పాటు వాళ్ళ మీద పనిభారం కూడా పెరుగుతుంది. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఉండాల్సినటువంటి ఉద్యోగి 3-4 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటే ఒకతను ఉంటే ఆ పనిభారం కూడా పెరిగి ఆ వర్క్ యొక్క పనితనం కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మరి ప్రభుత్వం ఈరోజు ఆలోచిస్తూ ఉందో ఒక జీవో ఇచ్చి దాన్ని ఇమీడియట్గా రద్దు చేసి ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉందో వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఏ అవసరం ఉంటుంది, ఈ గ్రామ వార్డు సచివాలయాలలో ఏది ఉంచాలా ఏది తీయాలా అనేది దాని మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని ముందుకు సాగితే అడ్మినిస్ట్రేషను మంచిగా జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని చేయిస్తున్నారు వాళ్ళతో, ఎందుకంటే ఈ వాలంటీర్స్ లేరు కాబట్టి. పొద్దున 5 గంటలకల్లా వెళ్ళమంటున్నారు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి ఎర్లీ మార్నింగ్. చాలా మందికి మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో కొంతమంది మీద ఆ మబ్బులో పోవడం వలన ఆ క్యాష్ బ్యాగులు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుని వాళ్ళ మీద అటాక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని దగ్గర పొద్దున అర్లీ మార్నింగ్ పోవడం వలన కుక్కలు కూడా వాళ్ళకు ఆ విలేజెస్లో కుక్కలు కూడా వాళ్ళని పాపం కరిచినటువంటి సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. ఇలా చాలా రకరకాలుగా వాళ్ళు బాధపడుతున్నా కూడా ఇవన్నీ కూడా వీళ్ళు చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఉద్యోగస్తులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామ సచివాలయాల్లో మరి ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ ముందు దాదాపు ఒక 20,000 వేకెన్సీస్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ రావడం మూలాన ఆ యొక్క 3వ దఫా యాడ్ ఇవ్వాలనుకున్నప్పుడు అది ఆగిపోవడం కూడా జరిగింది. దానికి బదులు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఫ్రెష్గా రిక్రూట్ చేసుకునే బదులు వాటిని రద్దు చేసేయడం అని చెప్పేసి ఇది చాలా అమానుషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2,66,000 మంది వాలంటీర్లు ఆ యొక్క వ్యవస్థకే మరి ఈ ప్రభుత్వం మంగళం పాడేటువంటి
పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని ఆ జీవోని వెంటనే అబెన్స్లో పెట్టి రద్దు చేసి దాని మీద అందరితో మాట్లాడిన తర్వాత ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అనే దాంట్లో ఉన్నటువంటి ఆ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్ ఆఫ్ ద సెక్రటరీ తీసుకుంటారట. ఇవన్నీ ఇప్పుడు ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఆ వన్ ఆఫ్ ద సెక్రటరీస్ని తీసుకుని వాళ్ళని యాస్పిరేషనల్ ఫంక్షన్ కింద తీసుకుంటారట. అతను అంతకుముందు వేరే పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వేరే పని చేయమంటే అతనికి మళ్ళా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఆ పని జరగదు, ఈ పని జరగదు, అలా అయిపోయేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ప్రభుత్వం ఆ జీవోలో ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే టు యాక్టివేట్ స్వర్ణాంధ్ర విజన్ అంట. స్వర్ణాంధ్ర విజన్ని చేయడం కోసం మేము చేస్తున్నామంటున్నారు. నువ్వు స్వర్ణాంధ్ర చేయడం బదులు నువ్వు ఇంకోటి చేస్తున్నావా అని చెప్పేసి కూడా అనుమానం కలుగుతా ఉంది. ఉన్న ఉద్యోగాలు తగ్గించి ఎవరికి తెలియకుండా మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే అది స్వర్ణాంధ్ర సైడ్ ఎక్కడ పోతుంది, ముందుకి ఏ విధంగా పోతుంది, ఏ విధంగా పనితరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఇమీడియట్గా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కాల్ ఫార్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నిన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉద్యోగస్తులకు సంబంధించి మరి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము గెలిస్తే మేము వచ్చిన తర్వాత చేస్తాం అని చెప్పి దాదాపు 8 నెలలు దాటిపోతున్నా కూడా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పర్టికులర్గా 1వ తారీఖునే మేము జీతం ఇస్తాం అన్నారు. 1వ తారీఖున ఇచ్చినటువంటి దాఖలాలు 1 నెల వరకే ముగిసిపోయింది. తర్వాత నెలల నుంచి ఇప్పటికి 8 నెలల్లో 6 నెలల వరకు కూడా ఈ నెలలో కూడా జీతం 6వ తారీఖు వచ్చినా కూడా ఆ జీతాలు పడినటువంటి పరిస్థితి చాలా మందికి. ఎందుకు మీరు చెప్పాలి 1వ తారీఖు జీతం ఇస్తామని మీరు ఎందుకు చెప్పాలి? అది చేయట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మధ్యంతర భృతి ఉద్యోగస్తులకి ఇమ్మీడియట్గా ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు మేము వస్తే 27% ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ రాగానే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈనాడు కూడా కూటమి ప్రభుత్వం ఇలా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పేసి. దాన్ని ఊసేలేదు. ఈరోజు ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. 30% మధ్యంతర భృతి ఇస్తారేమో, ఈ పండుగ వస్తుంది, ఈ పండుగకి ఇస్తారేమో, ఆ పండుగకి ఇస్తారేమో. కనీసం ఆ ఐఆర్ అట్టి పక్కన పెట్టండి, అసలు పిఆర్సీ కూడా అపాయింట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలి. 1/7/2023 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపాయింట్ చేయడానికే మరి
వెనక ముందేస్తున్నది గవర్నమెంట్ అంటే మీకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా? మరి మేనిఫెస్టోలో చెప్పారు మేము మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, మధ్యంతర బుద్ధి ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు వేసుకునేదానికి దొంగ మాటలు చెప్పారా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. గెలిచిపోయినారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదనేటువంటి ఉద్దేశంగా ఉన్నారా అని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగస్తులు పెన్షనర్స్ అంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మాటే లేదు. అదేవిధంగా బకాయిలకు కూడా దాదాపు 30,000 కోట్ల దాకా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇదిగో కొంత ఇస్తున్నామని మొన్న సంక్రాంతికి చెప్పారు, సంక్రాంతి కానుకన్నారు. అది కూడా చెప్పిన దానికి కూడా అమౌంట్లు ఇంతవరకు ఇవ్వలా. మిగిలిన అమౌంట్ అంతా కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదిగో జీపీఎఫ్ ఇంత ఉంది, పిఆర్సీ అరియర్స్ ఇంత ఉంది, డిఏ అరియర్స్ ఉంది ఇంత ఉంది, దీన్ని ఇట్లా రిలీజ్ చేస్తాం మేమని చెప్పేసి ఈ డేటుకు చేస్తాం, ఇదిగో ఇంత అమౌంట్ చేస్తాం అనేటువంటిది ఆ మీటింగ్లో చెప్తే అది వేరేగా ఉంటుంది. ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా ఉద్యోగస్తుల యొక్క డబ్బులు వాడుకుంటూ, జీపీఎఫ్ అంటే వాళ్ళ సొంత డబ్బు, అది జేపీసీఎల్ఐ కూడా వాళ్ళ సొంత డబ్బులు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకుంటే మెడికల్కి మరి హాస్పిటల్స్లో కట్టినటువంటి డబ్బులు ఇవ్వట్లే. మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. 8 నెలలు అవుతుంది, 1 నెల అంటే ఏదో కొత్త అనుకోవచ్చు. ఎంతకాలం అని చెప్పేసి ఉద్యోగస్తుల్ని పెన్షనర్స్ని మీరు మోసం చేస్తారు ఇలాగా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మళ్ళా కొత్తగా రావాల్సినటువంటి డిఏలు ఉన్నాయి, అవి కాక ఆ డిఏలు ఎప్పుడు ఇస్తారు మీరు? ఆ డిఏ దానికి సంబంధించిన డిఏ అరియర్స్ ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా పెన్షనర్స్ కూడా మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెండింగ్ ఉంది, అది కూడా మరి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది వాళ్ళ షేర్ కూడా మరి ఉద్యోగస్తులు కడుతున్నారు. ప్రభుత్వ షేరు ఉద్యోగస్తుల షేరు కలిపి ఈహెచ్ఎస్కి పేమెంట్ చేయాలి, దానికి వాళ్ళ ట్రస్ట్కి. అది కూడా సక్రమంగా చేయట్లే, ఆగిపోయిందట. నిన్న చాలా మంది చెబుతున్నారు, సార్ మాకు ట్రీట్మెంట్ జరగట్లా, ఏంటి మా పరిస్థితి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఏ ఫీల్డ్లో ఉద్యోగస్తులు ఏ విధంగా మేలు చేస్తున్నారు మీరు చెప్పారు. ఉద్యోగస్తులంతా కూడా మేము హక్కును చేర్చుకుని మేము ముందుకు చూసుకుంటాం, సోదరభావంతో మెలుగుతాం అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. సిపిఎస్ను కూడా వచ్చిన కొద్ది రోజుల్లోనే దాన్ని అంతా కూడా పరిశీలించి ఆమోదయోగ్యమైనటువంటి స్కీములు తీసుకొస్తామన్నారు. అసలు అలాంటి మాటే లేదు. అవన్నీ అటు పక్కన పెట్టండి. నిన్న చూస్తా ఉంటే ఈ మధ్య కాలంలో 24/1/2025 ఆలూరు దగ్గర ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న అనేటువంటి వ్యక్తిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మీరేంది ఇక్కడ చేసేదని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అతన్ని బలవంతం చేసి దాన్ని రాజీనామా చేయమంటే అతను చేయకుండా ఉంటే, వర్క్ మీద పని మీద బయటికి వెళ్తూ ఉంటే అతన్ని కొట్టి చంపేశారు. ఇది మానవత్వమా? ఇది వాళ్ళు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? మొన్నటికి మొన్న మళ్ళా అది జరిగిన తర్వాత తాడిపత్రి దగ్గర యాడికి మండల్లో ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ని ధనంజయ అనేటువంటి వ్యక్తిని, ఏమయ్యా మా ప్రభుత్వం వస్తే మీరు ఇంకా ఉద్యోగంలో ఉంటావా, నువ్వు రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పి దాదాపు ఒక 40 మంది అక్కడ ఆఫీసులో హాల్లో అందరి ముందు బలవంతం చేసి అక్కడ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అతను నిర్బంధించి బలవంతంగా రాజీనామా తీసుకున్నటువంటి సంఘటన. ఇలా మీరు ఎంతమందిని చేస్తారు విలేజెస్లో? పర్టికులర్లీ విలేజెస్లో ఎక్కువగా మీరు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు. దీన్ని మానుకోవాలి. మీరు ఇచ్చినటువంటి మాటలు, చెప్పినటువంటి మరి హామీలు అయితేనేంటి, మాటలు అయితేనేంటి, ఇవన్నీ కూడా
మరి దానికి కట్టుబడి ఉండాలి. అవన్నీ కూడా మీరు మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఉద్యోగస్తులందరినీ అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతో పాటు పెన్షనర్స్ కూడా కార్పొరేషన్ అన్నారు, దాని సంగతి కూడా మాట్లాడట్లా. అడిషనల్ క్వాంటమ్ అన్నారు, అది లేదు, ఏది లేదు. పిఆర్సీ అరియర్స్ లేదు, డిఏ అరియర్స్ లేదు, ఏమీ లేదనమాట. రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. ఫీజులు అన్ని కాలేజీల్లోనూ స్కూళ్లలోనూ మరి మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పెరిగిపోతున్నాయి. కానీ ఎక్కడ మరి ఉద్యోగికి రావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళకి రావాల్సినటువంటి అరియర్స్ మీరు ఇవ్వట్లా, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వట్లా. మీరు ఏ విధంగా ఆ యొక్క ఎక్స్పెన్సెస్ మీట్ అవుతారో ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇది దారుణం. అసలుకి ఎప్పుడు కూడా ఇన్ని నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు దాటినప్పటికీ కూడా మరి పెండింగ్ పెట్టడం అనేది అన్ని విషయాలలో, ఒక్కటి కూడా కాదు, అన్నింటిలో కూడా అన్ని పెండింగ్ పెట్టి మరి మీరు ఏం చేస్తున్నారు? ఒక మీటింగ్ కూడా ఉద్యోగస్తులకు అఫీషియల్ గా పెట్టినటువంటి సంఘటన లేదు. ఇమీడియట్ గా దాన్ని ఒక మీటింగ్ కన్వీన్ చేసి అన్ని కూడా ఉద్యోగస్తులకు, పెన్షనర్స్ కు రావాల్సినటువంటి అన్ని కూడా ఇమీడియట్ గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా యాజ్ పర్ మేనిఫెస్టో మీరు చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఓట్లు వేసారా, ఎన్ని మీరు మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.